నా ఫోను కార్లోనే మర్చిపోయాను. ఇప్పుడు ఎలా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి? పొద్దుగారు మీ ఫోన్ ఉందిగా, ఇటు ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. కమాన్ 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 కమాన్, పీక్ 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 పీక్. హలో, ఏమైంది? షిట్ షిట్. ఈ ఫోన్ ఇప్పుడే డెడ్ అయింది. పద్మావతి గారు, మీరేం కంగారు పడకండి, నేనేదో ఒకటి చేస్తాను. ఓకే, దామినమ్మ, ప్లాన్ సక్సెస్ అయింది. ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయాలి. బాటిల్ ఖాళీ అయిపోవడం ఏంటి? ఏంటమ్మా, బాటిల్ ఖాళీ అయిపోయిందని బాధపడుతున్నావా? నేనే ఖాళీ చేశా. ఏంటి, నువ్వు తాగేసావా? అవును, ఈ రోజు నుంచి నువ్వు మందే కాదు, సిగరెట్లు కూడా ముట్టుకోవడానికి వీల్లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు నిర్ణయం తీసుకోవడం ఏంటి? నీకు మంచి చెడు చూడాల్సింది మేమే కదా, మేం కాకపోతే ఎవరు చూసుకుంటారు? మా సొమ్ముదిని బతికేదానివి, మా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అలా ఉంటేనే బువ్వ, లేకపోతే పస్తే. అర్థమైందిగా? రాయుడు గారు చెప్పండి. బాటిల్ ఖాళీ చేసింది కాక వచ్చి నాకే చెప్తున్నావా? మమ్మీ, డాడీకి ఏదో అయింది, తొందరగా రా. డాడీ, డాడీ, మమ్మీ, మమ్మీ, డాడీ, డాడీ, మమ్మీ, తొందరగా రా. ఏందే? ఏంది? ఏం చేసావే? ఏం చేసావే ఇన్ని? యావయ్యా, ఏం చేసావే ఇన్ని? యావయ్యా, లేవయ్యా, ఏమైందయ్యా నీకు? ఇలా పడిపోయినావేందయ్యా? ఈ రక్తం ఏందయ్యా నీకు? ఏమమ్మే, ఏమైంది ఆయనకి? ఎక్కువ తాగొద్దు అంటే వినడు. ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకే? ముందు ఆసుపత్రికి తీసుకెళ్దాం పదవే. తీసుకెళ్దామని నేను చూస్తున్నాను, కానీ కార్ కీస్ దొరకట్లేదు మమ్మీ. ఏందే నువ్వనేది? కారు తాళం లేకపోవడమేంది? మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించట్లేదు. కనపడకపోవడమేందే? దాచింది నేనే కదా, ఎలా కనపడుతుంది మమ్మీ? ఏంది నువ్వనేది? నువ్వు దాచినావా? ఎస్, నేనే దాచాను. ఎందుకే దాచావు? హుసే, యువతల ప్రాణాలు పోయేలాగున్నాయి. ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అంటే నువ్వేందే కారు తాళాలు దాచాను ఇవ్వను అంటున్నావు? రావే, తీసుకెళ్దాం. నేను రాను, కీస్ కూడా ఇవ్వను. హుసే రాక్షసి, ఆయన నీకు తండ్రే.
కావచ్చు. నాకు తండ్రే కాదు, నీకు మొగుడు కూడాను. అవును, దెబ్బ తగిలింది ఆయనకు కదా, మరి నీకెందుకు బుర్ర పనిచేయట్లేదు? బతికించుకోవాలనుకుంటే అంబులెన్స్ని పిలవచ్చుగా. అవును, ఆ విషయం మర్చిపోయాను. ఏందే, ఎందుకే నవ్వుతుండావు? వెర్రి మమ్మీ, కార్ తాళాలు దాచాను, నీ ఫోన్ దాచలేనా? ఓసే పాపిష్టిదానా, ఏందే దాచానంటుండవు? అరవకు మమ్మీ, అరిస్తే పండ్లు కావు, ప్రాణాలు కూడా దక్కవు. తగ్గి మాట్లాడాలి. నీ భర్త నీకు దక్కాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏందే, ఆయన చావు బతుకుల్లో ఉంటే కండిషన్ లేందే. మీరు నన్ను చీట్ చేశారుగా, దానికి రివర్స్ ట్రీట్మెంట్ ఇది. ఆస్తి కావాలో ఐదోతనం కావాలో తేల్చుకో. ఓసే, ఇప్పుడు బ్లాక్మెయిల్ లేందే, నీకు దండం పెడతానే. ఆయన బతికించవే. బతికిస్తా, నువ్వు నా దారికొస్తే బతికిస్తా. చెప్పింది చెప్పినట్టు చేస్తే బతికిస్తాను మమ్మీ. చెప్పవే, ఏం చేయాలో చెప్పవే. నాకు ఈ ఆస్తి ముఖ్యం కాదు, నాకు ఆయనే ముఖ్యం. చెప్పవే, ఏం చేయమంటావు? అలా రా దారికి. వెయిట్. ఏవయ్యా, మోహిని గారు, ఇదిగోండి, వీటి మీద సంతకం చేయండి. ఏందే ఇవి? కాగితాలు, ఆస్తి మార్పిడి కాగితాలు. మీ పేరు మీదున్న ఆస్తి నా పేరు మీద మార్చే కాగితాలు. మీరు హక్కులు వదులుకునే కాగితాలు, నాకు కొత్తగా హక్కులు అధికారాలు కట్టబెట్టే కాగితాలు మమ్మీ. ఏం మనిషివే నువ్వు? యువతల తండ్రి రక్తపు మడుగులో పాడుంటే వైద్యం చేయించాలి గాని ఇలా మాట్లాడుతున్నావేందే? ఆస్తి అడుగుతావేందే? నేనింతే మమ్మీ. ఈ బంధాల కన్నా ఆస్తే ముఖ్యం నాకు. ఎవరేమనుకున్నా నాకు కావాల్సింది ఆస్తే. ఇప్పుడు ఎవరికి ఏం కావాలో ఏం ముఖ్యమో అని అడగడం కాదు, ముందు నువ్వు తేల్చుకో. నీకు పసుపు కుంకాలు ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? ఏ విషయమో వెంటనే తేల్చుకో. ఆలస్యం ప్రాణ నష్టం. ఓసే ఓసే, ఇంత పాపిష్టిదాల్లా తయారయ్యవేందే నువ్వు? నీ పెంపకమే కదా, నువ్వేమన్నా ఇప్పుడు నాకు వినిపించవు. విన్నా పట్టించుకోను. సంతకం పెడతావా పెట్టవా? పెడతానే, పెడతాను. బతుకుంటే యాదవాస్తి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఆస్తి మొత్తం నీ నెత్తిన పెట్టుకుని ఊరేగవే. నువ్వు బాగుపడవే, నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు. పిచ్చిదాన్ని కాదు. తీసుకోవే, తీసుకో, తీసుకో. రావే, సాయం పట్టవే, ఆసుపత్రికి తీసుకెళ్దాం. అవసరం లేదు, ఆయనేం చావలేదు. ఏం కోతలేవి? కూతలు కాదు, చాతలు. చేతలా? వెయిట్.
అతనే లేస్తాడు. ఏవయ్యా లేవయ్యా, లే, జాగ్రత్త. అబ్బా, ఏంటే తలంతా నొప్పిగా ఉంది. వసే దుర్మార్గురాలా, ఎంతకి తెగిస్తున్నావి రోజు రోజుకి. స్పృహ తప్పిన వాణ్ణి స్పృహలోకి తీసుకొస్తే దుర్మార్గురాలు అంటావే? నిజంగా నేను పాపిష్టిదాన్నో దుర్మార్గురాలను అయితే మిమ్మల్ని చంపి ఆస్తి దక్కించుకునేదాన్ని. జాలి దయ మంచితనం ఉండబట్టే ఇలా నాటకం ఆడి ఆస్తి దక్కించుకున్నాను. అర్థం చేసుకుంటే బాగుపడతారు, లేకపోతే నువ్వు నాకు పెట్టిన శాపాలన్నీ నీకే తగులుతాయి. ఈ దామిని గురించి పూర్తిగా తెలీదు, తెలుసుకుంటే బాగుపడతారు. ఏవయ్యా, ఎలా ఉందయ్యా? ఏం కాలేదుగా? ఏం కాలేదు కానీ ఇది మనల్ని బతకనిస్తుందా? ఇది ఎప్పటికైనా ప్రాణాలు తీసేదేనే. ఆస్తి దానికి రాశాను కదా, ఇంకెందుకది మన ప్రాణాలు తీస్తుంది? ఆస్తి పోతే పోయినది, నువ్వు క్షేమంగా ఉన్నావు, అంతే చాలు. ఇక నుండి దానికి రోళ్లు కొట్టిన మోహిని చూపిస్తా. మీరన్నట్టు ఎవరు కావాలని ఇదంతా చేశారు. ఇంకా అనుమానం ఎందుకు పద్మతి గారు? ఖచ్చితంగా పక్కా ప్లాన్తోనే చేశారు. మిమ్మల్ని మిస్లీడ్ చేసి రప్పించి బంధించారు. వాళ్ళు ఎవరైనా సరే నా చేతులకి దొరకాలి. వారెవరు తెలుసుకుని అవన్నీ తర్వాత. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడడం ఎలాగా? నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి. మీరు టెన్షన్ పడకండి ప్లీజ్. ఇదేమిటి? పొద్దుండగానే బయలుదేరిన పద్మావతి ఇంకా రుక్మిణి దగ్గరికి వెళ్ళలేదట. చీకటి బాగా పడిపోయింది. ఇది ఎప్పుడూ బయలుదేరిందిగా, ఇంకా రాలేదా అని పొరపాటున రుక్మిణి దగ్గర నోరు జారలేదు. జారుంటే ఒప్పుకున్నది కాస్త వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేసేది, కంగారు పడిపోయేది. అది పాపం ఒక్కరితే కష్టపడుతోంది, తొందరగా వెళ్ళవే అని చెప్పా. పత్తా లేకుండా ఎటు పోయిందో ఏమో. దారిలో ఇబ్బంది ఏమైనా ఎదురై ఉంటే ఫోన్ చేసి బెమ్మి ఇలా అని చెప్పేది కదా. చాలా పొద్దుపోయింది. ముసల్దాన్ని నేనెక్కడికని పోను. దానికి చెప్పలేను, నేను వెతకలేను. ఒక్క మాట రంగాచారి చెవిలో వేద్దాం. 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాకపు చేసి రండి రాని పంపిస్తాడు. రంగాచారి, నైనా రంగాచారి, రంగాచారి, రంగాచారి. ఏమైంది బామ్మగారు? కంగారు పడకండి మీరు. కంగారైనయ్యా, కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏం జరిగిందండి? అది పద్మావతి. పద్మావత? ఏమైంది పద్మావతికి? రుక్మిణి గుళ్ళో యాగం ఏకాహం ఉందని వంట ఒప్పుకుంది. అది ఒక్కరితే ఉందని ఆ, తోడుగా పద్మావతిని కూడా పంపించాను. అటు వెళ్ళలేదు, ఇటు తిరిగి రాలేదు. పొద్దు బాగా పోయింది. రుక్మిణి ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. దానికి ఈ విషయం తెలిస్తే అది భయపడి పరిగెత్తుకుంటూ వస్తుంది. పద్మావతికి ఫోన్ చేస్తే సమాధానం రావటం లేదు. నా కాళ్ళు చేతులు వణుకొస్తున్నాయి నాయనా, భయం వేస్తోంది. మీకు భయం వేస్తే ఈ రాత్రి వీధులంటే మమ్మల్ని తిరగమంటారా? నోర్మీరా, ఏమిట్రా మాటలు? బామ్మగారు, కంగారు పడకండి మీరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళిందంటారు?
దానికి లేని భయం మనకెందుకు నాన్న? అయ్యో పెద్దవాళ్ళు కంగారు పడతారని దానికి ఉండొద్దు. ఈ మధ్య అది చాలా తేడాగా ప్రవర్తిస్తుంది. భయం భక్తి అనేవి పోయాయి. తలపొగరు బాగా ఎక్కువైంది. రే, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? ఆగమన్నాను కదా, ఎందుకు వాగుతావు? చూడండి బామ్మగారు, ఒకవేళ గోకుల కృష్ణ వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళిందేమో ఒకసారి కనుక్కోండి. అడిగానమ్మా, వాళ్ళు కూడా రాలేదన్నారు. మీరేం కంగారు పడకండి. ఒకవేళ పద్మావతి ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు. మేము వెళ్ళి చేతులు కడుకొని వస్తాం, మీరింటికి తాళం వేసుకునండి, అందరం కలిసి వెతుకుదాం. ఛార్జింగ్ అయిపోతే అత్తయ్య దగ్గరికి వెళ్ళడానికి ఏమైంది? ఇక్కడ పెళ్లి ఇష్టం లేక ఎటైనా తన ఇష్టం కోసం జంప్ అయిపోయిందేమో. రేయ్, పిచ్చి మాటలు మాట్లాడకరా. జంప్ ఏంట్రా జంపు? పళ్ళు రాలుతాయి. పద్మావతి ఎలాంటిదో తెలీదు. బామ్మగారు, మీరేం కంగారు పడకండి, మేము చేతులు కడుక్కొని వస్తాం, మీరింటికి తాళం వేసుకుని అలాగే. రండి. అది దామిని వల్ల చిక్కింది. వెతికితే దొరకదు. తెల్లారాలి. అప్పుడే దాని బతుకు తెల్లారుతుంది. మంచి స్కెచ్ వేసింది దామిని. ఎవరు ఎంత ట్రై చేసినా అది కనబడదు. దామినికి ఫోన్ చేసి వెంటనే ఈ విషయం చెప్పాలి. హలో దామిని. చెప్పండి శ్రీనివాస్ గారు. మా ఫ్యామిలీ మొత్తం ఆ పద్మావతిని వెతకడానికి బయలుదేరింది. ఆ పద్మావతి దొరకదుగా? ఖచ్చితంగా దొరకదు. ఓకే దామిని, ఉంటాను. హలో హలో హలో, ఆ, ఏమిటి దామిని? ఆ పద్మావతితో పాటు దాని ఫ్యామిలీని కూడా బయటికి గెంటించే ఐడియా వచ్చింది. ఏమిటది? ఆ ఫోన్కి నేను ఫోన్ చేసి పలానా పలానా అని మాట్లాడతాను. పద్మావతి ఎవరితోనో వెళ్ళిపోతుందని చెప్పి ధనుష్తో మాట్లాడతాను. అలాగే. మాట్లాడితే రికార్డింగ్ లో ఉంటుందా? తనది రికార్డింగ్ ఫోనే. నేనే ఒకసారి సెట్ చేసి ఇచ్చాను. ఏదో ఒకటి మేనేజ్ చేసి ఆ మ్యాటర్ని మీ పెద్దవాళ్ళకు తెలిసేలా చేయాలి. దాంతో పద్మావతి ఫ్యామిలీ ఫినిష్, బిచానా ఎత్తేస్తారు. అర్థమైందా? సరే సరే, ఓకే. థ్యాంక్స్ దామిని. 20 ఏళ్లుగా నేను చేయలేని పని నీ వల్ల సాధ్యమవుతుంది. చాలా థ్యాంక్స్. ఎవరు కావాలనే మనల్ని ఇలా ట్రాప్ చేసుంటారంటారా? ఇంకా అనుమానిస్తున్నారా మీరు? ఖచ్చితంగా ఇది ప్లాన్ ప్రకారమే జరిగింది. మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి ఇదంతా చేశారు. ఇక్కడ నుంచి మనం బయట పడని అప్పుడు చెప్తాను వాళ్ళకి. అవన్నీ తర్వాత అండి, ముందు మనం బయటపడ్డం ఎలాగా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి ప్లీజ్. నా భయం మీరున్నారనే. మీతో పాటు రాత్రంతా నేను ఇంట్లో ఉన్నానంటే రేపు నా బతుకు అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. పైగా నిన్న మీ మీద వార్తలు రాశారు. ఇవాళ ఇలా అని లోకానికి తెలిస్తే మా అమ్మ మమ్మీ వరేసుకొని చచ్చిపోతారు. అవమానాల పాలైన తర్వాత నేనెలా బతుకుతాను? అలా ఏం కాదు పద్మావతి గారు, మీ గురించి అందరికీ తెలుసు. ఏదేదో ఆలోచించి మీ మనసుని పాడు చేసుకోకండి. సీతనే నిందించిన లోకం నేనెంత, నా బతుకెంత? ప్లీజ్ అలా మాట్లాడకండి. బామ్మగారు, నేను వెళ్ళి కార్కి తీసుకొస్తాను. అలాగే.
హలో హలో ఎవరు? నేను దామినిని. ఏమిటమ్మాయి ఈ వేళప్పుడు నాకు ఫోన్ చేశావు? ఏం లేదు బామ్మగారు, పద్మావతి కనిపించింది. పద్మావతి కనిపించిందా? ఎక్కడుంది? తను రింగ్ రోడ్ సెంటర్లో ధనుష్తో కలిసి జీప్లో వెళ్తుంటే చూశాను. ధనుష్తోనా? జీప్లోనా? అవును, దేనికంత కంగారు? అతను మీకు కావలసిన మనిషేగా. వాడి మొహం వాడు కావలసిన మనిషి ఏంటి? వాడితో జీపులో వెళ్ళవేంటి? కంగారేం లేదమ్మా, అతనితో వెళ్ళిందా? గుడికే వెళ్ళుంటుందిలే, వచ్చేస్తుంది. దామిని, నాకొక సహాయం చేస్తావా? ఏంటి బామ్మగారు అది? రంగాచారి వాళ్లతో ఈ మాట ఏం చెప్పొద్దమ్మా, లేదంటే పెద్ద గొడవ అవుతుంది. నాకే అవసరం బామ్మగారు, అసలు ఆ టాపిక్ ఎందుకు వస్తుంది? మంచిదమ్మా.